శ్రీ విజయలక్ష్మీ మహత్యము. భక్తులారా, శ్రీ మహాలక్ష్మి యొక్క షష్టమ కళయైన శ్రీ విజయలక్ష్మి అనుగ్రహము లేనిదే మన పనులన్నీయూ నిరర్ధకములే అగును. 6వ కళ ఎగుటచే షష్ఠీదేవిగా చెప్పబడే ఈ మహామాత దయచేతనే దేవతలు రాక్షసులను ఓడించగలిగారు. విజయలక్ష్మి యుక్తుడు కావటం వల్లనే విష్ణువు సృష్టిలో అజేయుడైనాడు. మనము ఏది చేసినప్పటికీ అది సఫలమగుట ప్రధానము. విఫలమగు వానిని ఎంత చేసిననూ ప్రయోజనము లేదు కదా. కావున సర్వకార్య సఫల్యార్థమై సర్వులును విజయలక్ష్మిని ఆరాధించవలెను. అత్యంత ప్రధానమైన ఈ లక్ష్మీ కళ రాజయోగము సిద్ధింపచేయును. తెలిసి కాని తెలియక కాని ఎవరు విజయలక్ష్మి ఆరాధన చేయుదురో వారికి సత్ఫలితములకు లోటు ఉండదు. ఉదాహరణకు సుదర్శనుడి గాథను తెలిపెదము. సుదర్శనుని కథ. పూర్వముకప్పుడు మనోరమయను ఆమె విధివశమున భర్తను బంధుదోష్టముచే సంపదలను కోల్పోయి ఒక్కగానొక్క కుమారుడగు సుదర్శనునితో సహా అడవులకు పారిపోయినది. గంగాతీరమందలి అడవులకు చేరగా అచ్చటి నిషాదులు కొందరు ఆమె వద్దనున్న స్వల్ప ధనమును, అలంకరించుకొనిన విలువైన ఆభరణములను సమస్తమును అపహరించుకుపోయినారు. కట్టుబట్టలతో మిగిలిన ఆ తల్లి పసికందుతో సహా చేరువులోని భరద్వాజ ఆశ్రమమునకు చేరి ఆ ఋషిని శరణు కోరినది. మనోరమ కథ విని భరద్వాజుడు బాధపడినాడు. తల్లి, నీ కుమారుడు ఎదుగునంతవరకు ఓర్చుకునుము, మా ఆశ్రమమునందే ఉండుము, వాని శ్రేయస్సునకు గాను ఏదైనా యోచన చేయుదము అనెను. ఆమె అచ్చటనే ఉండిపోయినది. ఈ సంగతి తెలిసిన శత్రువర్గము వారు ఆమెను సుదర్శనుని చంపుటకై ఆశ్రమము మీదికి దాడి చేసినారు. విధివశమున ఆ తల్లి కొడుకులు ఎచ్చటనో దాగుకొనినారు కనుక బ్రతికిపోయినారు. ఆ సమయమునకు ఎచ్చటకో వెళ్లిన భరద్వాజుడు మరలా వచ్చి జరిగినది తెలుసుకొని ఆగ్రహించినాడు. కాని వారిని శపించి తన తపశ్శక్తిని వృధా చేసుకొనదలుచుకోలేదు. అందుచేత సుదర్శనుని చేరపిలిచి, నాయనా, నీ అభివృద్ధికై నేను చెప్పినట్లు చేయుము. ఇక నుండి నిత్యమూ దేవిని ఆరాధించుము. మహామాయ మహాలక్ష్మి అయిన ఆమె షష్టమ కళనే విజయలక్ష్మి అందురు. ఆమె అనుగ్రహము లేనిదే ఎవ్వరికినీ జయము కలగదు. కావున నీవు విజయలక్ష్మి పూజలు చేయుము, ఆమెయే నిన్ను కాపాడగలదు అని బోధించి దానికి ఆ బాలుడు అంగీకరించినాడు. భరద్వాజుడు మంత్రోపదేశము చేసినాడు. ఆనాటి నుంచి సుదర్శనుడు ఆ మంత్రమునే నిత్యమును జపించసాగినాడు. విజయలక్ష్మినే ఆరాధించసాగినాడు. ఆ తల్లి ప్రభావము వలన అటుపై వారికెట్టి ఆపదయు సంభవింపకుండెను. సుదర్శనుడు యుక్తవయస్కుడైనాడు. అప్పటికే భరద్వాజుడు అతనికి అనేక శాస్త్రములను ధనుర్విద్యలను నేర్పినాడు. శృంగబేర మేలు నిషాదరాజు ఆ సుదర్శనునకు స్నేహితుడైనాడు. అందాతనికొక మంచి రథమును బహూకరించినాడు. మంచి ధనస్సును బాణములను ఇచ్చినాడు. అతడా ధనుర్బాణములు ధరించి రథముపై వచ్చినప్పుడు గొప్ప యువరాజు వలె ఉండెడివాడు. కాని కట్టుకొనుటకు నారచీరలు, కడుపు నింపుకునుటకు కందమూలాలు తప్ప అతనికే ఆస్తియునూ లేదు కదా. ఇట్లుండగా కాశీరాజు కుమార్తె శశికళకు స్వయంవరమని తెలిసినది. ఆ శశికళ విజయలక్ష్మి భక్తురాలు. తనకు ఎటువంటి భర్త లభిస్తాడా అనే ఆలోచనతో అమ్మవారిని ఆరాధించి పడుకునగా ఆ రాత్రి ఆమెకు స్వప్నములో విజయలక్ష్మి కనిపించినది. ఇతడే నీకు అర్హుడు అని చెప్పినది. అతడే దేశపు రాజకుమారుడు అని, అతని పేరేదియో ఏమియో తెలియవు. భరద్వాజ ఆశ్రమమున చేరి ఒకానొక బ్రాహ్మణుడు శశికళా స్వయంవర వృత్తాంతమును తెలుపగా నిషాదరాజు ప్రోత్సాహముతో సుదర్శనుడు ఆ స్వయంవరమునకు వెళ్లగోరినాడు. ఋషి నుండి తల్లి నుండి ఆశీస్సులు తీసుకుని తన రథముపై నెక్కి కాశీకి బయలుదేరినాడు. అక్కడ శశికళ స్వప్నంలో అమ్మవారు చూసిన సుదర్శనుని రూపమును చిత్రము గీసి దానిని తండ్రికిచ్చినది. ఇందులో కలవాడే నా వరుడు, అట్టివాడు వచ్చినచో నన్ను కన్యాదానము చేయుము, నేనింక స్వయంవరమునకు రాలేను అని చెప్పినది. కాని అప్పటికే రాజులు అనేకులు వచ్చి ఉన్నారు. కాశీరాజు సుబాహుడు చిత్రపటమును చారులకు చూపి ఇట్టివాడెవడైనా ఉన్నాడేమో చూసి రమ్మనినాడు. నిషాదరాజుతో కలిసి వచ్చిన సుదర్శనుని చూచి వారా వార్త రాజుకు చెప్పిరి. రాజు శశికళా సుదర్శనుల కళ్యాణమునకు సిద్ధపరిచినాడు. అది విని స్వయంవరమునకు వచ్చిన సింధు, కరూస, మద్ర, మహిష్పతి, చోళ, పాంచాల, కర్ణాట, కామరూప, విదర్భ, కోసలాది దేశాల రాజులందరూ కోపించినారు. అందరు రాజులను కూడా అది తమకు అవమానంగా భావించారు. అందరి సైన్యాలు కలిసిపోయాయి. 4 అక్షోహిణుల సైన్యంతో వాళ్లు కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు.
సుబాహుడి సంగతి సుదర్శనుడికి చెప్పాడు. సుదర్శనుడు విజయలక్ష్మిని ధ్యానించాడు. స్వల్ప సైన్యంతో మిత్రుడైన నిషాదరాజు తోడు కాగా తన రథాన్ని అధిరోహించి శత్రుసేనలపై కలబడ్డాడు. 1 2 4 అక్షోహిణీల సైన్యమది. యుద్ధం చేస్తూనే విజయలక్ష్మిని స్మరిస్తున్నాడు. అంతే, తక్షణమే యుద్ధరంగంలో ప్రత్యక్షమైంది ఆ తల్లి. ఎర్రగా కెంపులా మెరిసిపోతున్న శరీరఛాయతో ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఎర్రటి ఆభరణాలు, ఎర్రపూలమాల ధరించి ఉంది. శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుర్బాణాలు, తొమరం, కుంతలం ధరించిన 8 చేతులతో గరుడవాహనం మీద నుండి దిగింది రణరంగంలోకి. శత్రు సైన్యాలను ఎక్కడికక్కడే నరికి పారేయసాగింది. శత్రువులు లీలగాను, నిషాద సుబాహులు సుదర్శనులు స్పష్టంగానూ ఆమెను చూశారు. ప్రళయంలా ముంచుకొచ్చిన సైన్యం పట్టుమని 10 గడియలు కూడా పోరాడకుండానే సమసిపోయింది. విజయలక్ష్మిని కాశీరాజు అనేక విధాల ప్రార్థించాడు. సుదర్శనుడు భక్తిపారవస్యంతో ఆ తల్లికి పాదాక్రాంతుడైనాడు. విజయోత్సాహంతో ఆ తల్లి, సుదర్శన వెళ్ళు, అయోధ్యాపతి ఈ యుద్ధంలో చనిపోయాడు, ఆ రాజ్యం నువ్వు ఏలుకో, నేను నీ రాజధానిలో వెలిసెదనుగాక అని అనుగ్రహించి అదృశ్యమైపోయింది. సుదర్శనుడు శశికళను మనువాడి అయోధ్యను పరిపాలించి అఖండ సుఖ విజయాలను పొందాడు. అపూర్వమైన ఈ విజయలక్ష్మి మహత్యం వినినా చదివినా సర్వసుఖాలు కలుగుతాయి, విజయం చేకూరుతుంది. తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.